హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా పురాణాల ప్రకారం కలియుగం అంతరించే సమయంలో శ్రీ మహావిష్ణువు కలికి అవతారం ఎత్తుతాడు. ఎందుకంటే భగవంతుడు అధర్మాన్ని అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. ఆ తరువాత సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. 4 యుగాలలో కలియుగం చివరిది. మొదటిది సత్యయుగము, రెండవది త్రేతాయుగము, దాని తరువాత వచ్చేది ద్వాపర యుగము, ఆ తరువాత చివరిది కలియుగము. కలియుగం అంతరించిన తరువాత మళ్ళీ సత్యయుగము ప్రారంభమవుతుంది. సత్యయుగం 4 యుగాలలో సత్యయుగం మొదటిది. సత్యయుగానికే కృతయుగం అని పేరు ఉంది. ఈ యుగం కాల పరిమితి 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో నారాయణుడు లక్ష్మీ సమేతుడై భూమిని పరిపాలిస్తాడు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. రెండవది త్రేతాయుగము. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించాడు. ఈ యుగంలో శ్రీరాముడు రాక్షసుడైన రావణుని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ యుగం కాల పరిమితి 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. మూడవది ద్వాపర యుగం. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ యుగంలో ధర్మం 2 పాదాల మీద నడుస్తుంది. ద్వాపర యుగం కాల పరిమితి 8,64,000 సంవత్సరాలు. కలియుగం. ఇప్పుడు మనం జీవిస్తున్నది కలియుగంలో. కలియుగం కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. అందులో సుమారు 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. కలియుగంలో అధర్మం, అన్యాయం, క్రూరత్వం అనేవి పెరిగిపోతాయి. దుష్టులను శిక్షించడానికి మరియు పాపాన్ని అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కలికి భగవానుడు అవతరిస్తాడు. కలియుగం చివరి రోజుల్లో మన ప్రపంచం ఎలా ఉంటుందంటే అధర్మం విపరీతంగా పెరిగిపోతుంది. దైవ పూజలు, యజ్ఞాలు అనే మాట వినిపించదు. గోవులను మరియు ఇతర జంతువుల మాంసాన్ని విపరీతంగా తింటారు. భూమి మీద ఉన్న మనుషులంతా విచిత్రమైన వ్యాధి బారిన పడతారు. భూమి మీద చేసిన పాపాల వల్ల ఎంతోమంది మరణిస్తారు. వివాహ వ్యవస్థ నిలకడగా ఉండదు. లోకంలో కరువు కాటుకలు పెరిగిపోతాయి. భార్యను గౌరవించిన భర్త, భర్తను గౌరవించిన భార్య ఉండరు. ప్రపంచంలో ప్రతి పురుషులకు 16 సంవత్సరాలకే జీవకాలం ముగిసిపోతుంది. కలియుగం అంతరించిన చివరి రోజుల్లో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా కల్కి రూపంలో భూమిపై అవతరిస్తాడు. కల్కి భగవానుడు సాంబల అనే గ్రామంలో విష్ణుశేషు అనే బ్రాహ్మణుడు ఇంట కల్కి భగవానుడుగా జన్మిస్తాడు. కల్కి భగవానుడు ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ అప్పుడు అధర్మంతో మిగిలిపోయిన రాజ్యాలను ఆక్రమించిన వాళ్ళనంతా శిక్షిస్తాడు. అన్యాయాన్ని, అధర్మాన్ని హరికట్టి సత్యయుగాన్ని ప్రారంభిస్తారు.